హలో సార్, నమస్తే. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తార్నాక నుంచి వస్తున్నాం. తార్నాక నుంచి చాలా లాంగ్ కదా? అవును మేడం. అంటే ఎందుకు సార్ ఇంత అంటే అంత లాంగ్ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు? మేము ఎప్పుడు చూడలేదు మేడం. ఫస్ట్ టైం వైకుంఠ దర్శనం చేసుకుందామని ఫస్ట్ టైం వచ్చాం మేడం. మేము కుటుంబ సమేతంగా వచ్చాం మేడం. ఓకే అండి. ఏ టైంకి వచ్చారు? మేము మార్నింగ్ 10 o'clock వచ్చాం మేడం. దర్శనం ఎలా జరిగిందండి? మంచిగా జరిగింది మేడం. ఎయిర్పోర్ట్లో మంచిగా చేశారు. కాకపోతే లడ్డు ప్రసాదం క్యూ ఎక్కువ ఉంది. యూపీఐ పేమెంట్స్ పని చేయట్లేదు మేడం. అది కాస్త ఇబ్బంది అనిపించింది మేడం. ఓకే ఓకే అండి. దర్శనం అంతా మంచిగా అయింది. ఏమన్నా ఇబ్బందులు పడ్డారా క్యూలో నిలబడినప్పుడు కానీ దర్శించుకునేటప్పుడు కానీ? క్యూలో కాస్త తోపులాట ఎక్కువ ఉంది మేడం. అది కంట్రోల్ చేస్తే బాగుండదు అనిపించింది. ఓకే ఓకే అండి. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ దర్శనం చేసుకుంటుంటే వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. లోపల కూడా సెట్టింగ్ మంచిగా చేశారు మేడం. సేమ్ ఆ ఫీలింగ్ వచ్చింది మేడం నాకు కూడా. ఓకే. మంచి సెకండ్ ఏమనిపించింది అండి దేవుణ్ణి చూసిన వెంటనే? అంటే 1 minute దాకా చూసింటారు కదా, ఏమనిపించింది? తిరుపతిలో నాకు ఈ డిప్పు దొరకలేదు మేడం. కానీ దేవుడు నాకు ఈ విధంగా న్యాయం చేశాడు అనుకున్నాను మేడం దర్శనం జరిగినందుకు. ఓకే ఓకే. ప్రతి ముక్కోటి ఏకాదశికి వస్తూనే ఉంటారా? అవును మేడం, వస్తుంటాం మేడం. కాకపోతే ఈసారి ఇబ్బంది అయినా వచ్చేసాను మేడం చూడడానికి. సరే వచ్చేసారు. అవును. ఓకే అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ముక్కోటి ఏకాదశి అంటే ఏం చెప్తారండి? గోవిందా గోవిందా మేడం. గోవిందా. ఓకే. ఏ టైంకి వచ్చారు? నేను 10:45కి ఇక్కడికి వచ్చాను. నేను ఎలా జరిగింది దర్శనం అంతా? చాలా బాగా జరిగిందండి. ఓకే. ఏమనిపించిందమ్మా ఒక్కసారి ఆ దేవుడిని చూడగానే మాకు అసలు ఎక్కడ నిజంగా కలియుగ దేవుడు అంటే ఈయనే అనిపించే అంత తృప్తిగా, మనసంతా తృప్తిగా అనిపించింది. ఓకే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటారు కదా, ఆయన్ని చూసినట్లు అనిపిస్తుంది. ఆయన చూసినట్లే ఉందండి. అచ్చంగా మాకు కూడా అలాగే అనిపించింది బాగా. ఏమైనా ఇబ్బందులు పడ్డారా క్యూలో నిలబడిన? లేదండి, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం పడలేదు. మామూలుగా కొంచెం క్యూ ఎక్కువ ఉంది కాబట్టి టైం ఎక్కువ పట్టింది అంతే. భక్తులందరికీ ఏకాదశికి వస్తూనే ఉంటారా? 2 ఏళ్ల నుంచి వస్తున్నాను నేను. అంతకుముందు రాలేదు కానీ ఇప్పుడు వస్తున్నాను. ఓకే. ఉపవాసం లేదండి, ఉపవాసం లేదు. మా ఏజ్ వాళ్ళని చేయలేం కదా, అంతే. ఓకే ఓకే. వచ్చాము, నిజాంపేటలో ఉంటాము. టైంకి వచ్చారు దర్శనానికి? మేము 10:30. ఓకే. ఎలా అయిందమ్మా దర్శనం అంతా కూడా? దర్శనం అంతా కూడా ఎలా బాగుంది. దేవుని చూసిన తర్వాత మీ మనసులో ఏమనిపించింది ఒక్కసారిగా? తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఉంది. ఓకే ఓకే. ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఏమి ఇబ్బంది లేదు.